హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రయల్ రన్ ముగిసింది. ప్రయాణాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. 5 గంటల పాటు వన్ వే ట్రయల్ రన్ నిర్వహించారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల సహాయంతో వన్ వే ట్రయల్ రన్ ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. వర్షం పడే అవకాశం ఉండడంతో అనుకున్న సమయం కంటే ముందుగానే వన్ వే ట్రయల్ రన్ ముగించారు. పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే చేసే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. హైదరాబాద్లో హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ 7 అండర్ పాస్లతో పాటు 7 ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాలు అయితే జరగబోతున్నాయి. అయితే ఈ ఫ్లైఓవర్ నిర్మాణాలు జరిగినప్పుడు లేదంటే అండర్ పాస్లు నిర్మాణాలు జరిగినప్పుడు ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉండడంతో ప్రస్తుతం పోలీసులు అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగానే పోలీసులు అయితే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయితే ఈ ట్రాఫిక్ ఆంక్షల వల్ల ఎన్ని విధాలుగా ఈ ట్రాఫిక్ ఎక్కడెక్కడ కూడా నిలిచిపోయే అవకాశం ఉంది, అలాగే ఎంత సమయంలో వాహనదారులు వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు చేరుకుంటారు, ట్రాఫిక్ నిర్మాణం జరిగే సమయంలో ట్రాఫిక్ నిలిచిపోకుండా ఉండేందుకు ఏ విధంగా ఏర్పాట్లు చేయాలనే దానిపై ఇప్పటికే అధికారులు అయితే పూర్తి ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇందులో భాగంగానే కేబీఆర్ పార్క్ చుట్టూ ఆదివారం రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ట్రయల్ రన్ అయితే నిర్వహించారు. ఇందులో కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా సింగిల్ వేనే అయితే అనుమతించారు. ఇందులో భాగంగానే ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా ఈ ట్రయల్ రన్ కొనసాగించాలని అధికారులు అయితే భావించారు. అయితే వర్షం వచ్చే అవకాశం ఉండడంతో ట్రయల్ రన్ను ఎత్తివేశారు. గతంలో ఏప్రిల్ 5వ తారీఖున కూడా కేబీఆర్ పార్క్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్న రోడ్డు మార్గాల్లో ట్రయల్ రన్ అయితే ట్రాఫిక్ పోలీసులు అయితే నిర్వహించారు. ఆ సమయంలోతో పాటు అంటే మొదటి విడతగా నిర్వహించిన ట్రయల్ రన్తో పాటు రెండో విడతగా నిర్వహించిన ట్రయల్ రన్ను ఈ రెండింటిని పరిగణలోకి తీసుకుని ఎక్కడెక్కడ ట్రాఫిక్ నిలిచిపోయే అవకాశం ఉంది, అలాగే వాహనదారులు వాళ్ళ యొక్క గమ్యస్థానాలకి ఎంత సమయంలో చేరుకుంటున్నారు అనే దానిపై కూడా ఆ పోలీసులు అయితే ఎప్పటికప్పుడు డ్రోన్ల సహాయంతో కావచ్చు, ప్రత్యేకంగా నియమించిన 150 మంది ట్రాఫిక్ అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఒక రివ్యూని అయితే తయారు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే అయితే వాహనాలు ట్రయల్ రన్లో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించడంతో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారు, మరికొంతమంది అయితే సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎన్ఎఫ్సిఎల్ వైపు నుంచి సాగర్ సొసైటీ, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, అలాగే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ 3645 దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లే వాహనాలను ఎన్టీఆర్ భవన్ నుంచి బసవతారకం, అలాగే క్యాన్సర్ హాస్పిటల్, అగ్రసేన ఐలాండ్, ఒమేగా హాస్పిటల్, భారతీయ విద్యాభవన్ రూట్లో ప్రయాణించే విధంగా అయితే ఈ ట్రయల్ రన్లో అయితే ఏర్పాట్లు చేశారు. అలాగే యూసఫ్గూడ, శ్రీనగర్ కాలనీ ప్రాంతాల నుంచి జూబ్లీహిల్స్, మాదాపూర్ వెళ్లే వాహనాలను ఇందిరానగర్ గడ్డ రోడ్డు, అలాగే వెంకటగిరి జంక్షన్, డైమండ్ హౌస్, రోడ్ నెంబర్ 10 ఆల్కజర్ మార్గాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేశారు. వీటితో పాటుగా ఐటీసీ కోహినూర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ప్రాంతాల నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, వెంకటగిరి, పంజగుట్ట వైపు వచ్చే వాహనాలను రోడ్ నెంబర్ 60, 70, రోడ్ నెంబర్ 1 మీదుగా ప్రయాణించేలా ఈ ట్రాఫిక్ ట్రయల్ రన్ అయితే నిర్వహించారు. అయితే ఎక్కడ కూడా ఈ ట్రాఫిక్ ట్రయల్ రన్కి సంబంధించి యూటర్న్లు అయితే ఎక్కడ కూడా లేవు. అయితే ఎవరైతే వాళ్ళ యొక్క గమ్యస్థానానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా ముందుగానే సైన్ బోర్డులు సహాయంతో వెళ్ళాలంటూ కూడా కొన్ని సైన్ బోర్డులు అయితే ఏర్పాట్లు చేశారు. మొత్తం దాదాపుగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సుమారు 6 గంటల పాటు ఈ ట్రయల్ రన్ అయితే కొనసాగింది. ఈ ట్రయల్ రన్లో ఎక్కడెక్కడ ఇబ్బందులు తలెత్తాయి, అలాగే ఎక్కడెక్కడ వాహనాలు నిలిచిపోయే అవకాశం ఉంది, ఎంత సమయం పడుతుంది, వీటన్నింటినీ కూడా పోలీసులు పరిగణలోకి తీసుకున్నారు. త్వరలోనే వీటిపై ఒక సమావేశం నిర్వహించిన అనంతరం ట్రాఫిక్ ట్రయల్ రన్ను ఈరోజు కొనసాగించిన విధంగానే ముందు కూడా దీన్ని రోజువారీగా అమలు చేయాలా, లేదంటే ఏమైనా మార్పులు చేయాలా, లేదంటే అసలు ఈ ట్రాఫిక్ ట్రయల్ రన్ను ముందు అమలు చేయకూడదా అనే దానిపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. వీడియో జర్నలిస్టు వినోద్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.